అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. దేవీ నవరాత్రిలో 8వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం 1 గ్లాసు రైసు, హాఫ్ గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు బాగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది నానిపోయిన తర్వాత ఉడికించుకొని, ఇది రైసు పప్పు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బెల్లం కొట్టుకొని వేసేసుకున్నాను. బెల్లం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడరు అండ్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత మిల్క్ కూడా 1 గ్లాస్ వరకు మిల్క్ వేసుకొని, ప్యూర్ మిల్క్ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి లాస్ట్లో చిన్న పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం చిన్న పించప్ తీసుకొని ఇంత చిటికెడు తీసుకొని బాగా నలిపేసి వేసేసేయాలి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, అరోమా ఉంటుందన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట ఈ ఫ్లేవరు. సో ఇది వేసిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది అమ్మవారికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నివేదన చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఈ వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్